ఈ ఇత్తడి సామాన్ని మనము పీతాంబరి అని బొగ్గు పొడి అనేసి ఇంకేవేవో వాడి దాన్ని చాలా కష్టపడి రుద్ది మనం వాష్ చేస్తామండి. అవి ఏవి లేకుండా చాలా సులువుగా ఇవి కొత్త వాటిలో ఎట్లా రావాలో నేను చూపిస్తాను రండి. ఈ టెక్నిక్ నేను కూడా ఒక వీడియోలో చూసి ట్రై చేశానండి. చాలా బాగా పనిచేసింది. సో అందుకని నేను కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తే డెఫినెట్గా ఇంకొకరికి యూజ్ అవుతుందనేసి నేను చూపిస్తున్నానండి. సో అసలు ఎట్లా క్లీన్ చేసుకుందాము ఏంటి చూద్దాము. ఈ ఇత్తడి సామాన్లు చూడండి, గాలికే కావచ్చు లేదా మనం డైలీ వాడడం వల్లే కానీ బాగా నల్లగా అయిపోయినాయి. సో లోపల బయట అవి మళ్ళీ కొత్త వాటిలో ఎట్లా రావాలో చూద్దాము. ఫస్ట్ గల్లుప్పు తీసుకోండి. వాషర్ లిక్విడ్ అండి, ఇది కూడా కొంచెం కావాల్సి వస్తుంది. ఇంకా అలాగే ఎక్సో పౌడర్ అండి, మనం విమ్ పౌడర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. డిష్ వాషర్ లిక్విడ్ కూడా అంతేనండి, మనం డైలీ ఏదైతే ఇంట్లో యూస్ చేస్తామో అదే. ఇది వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అండి, అంటే నిమ్ముప్పు. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో మటుకి ఇదేనండి. సో ఇది నిమ్ముప్పు అనేది కొంచెం షుగర్ లాగా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటుందండి. మీరు ఏ షాప్లోకి వెళ్ళి అడిగినా సరే దొరుకుతాయి. ఈజీగానే అందరికీ అందుబాటులో ఉంటుందండి. ఇవి ఒక 2 స్పూన్స్ తీసుకుని నేను ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే నేను ఈ వీడియోని ఒక హ్యాండ్ తోటే చేస్తున్నాను, అందుకోసం అనేసి నేను ముందు తీసి పెట్టుకుంటున్నానండి. సాల్ట్ కూడా అట్లాగే 2 స్పూన్స్ తీసి పెట్టుకున్నాను పక్కకి. ఇంకా అలాగే లైట్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నానండి. ఈ గోరువెచ్చని నీళ్ళలో కొంచెం మన హ్యాండ్ పెట్టగలిగే వేడిలోనే తీసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ డిష్ వాషర్ లిక్విడ్ వేసి లైట్గా కలుపుదామండి. ఈ డిష్ వాషర్ లిక్విడ్ వల్ల ఏంటంటే మనవి ఐటమ్స్ వాటికి కొంచెం ఆయిల్ అని అలా జిడ్డులాగా ఉంటుంది కదా, సో ఆ జిడ్డు క్లీన్ చేస్తుంది. అలాగే సాల్ట్, సిట్రిక్ యాసిడ్ ఇందాక మనం 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, అవి కూడా ఈ వాటర్లో వేసేద్దాము. సో అది కరిగేంత వరకు ఒక సెకండ్ వెయిట్ చేద్దాము. మనం స్పూన్తో అలా కలిపితే అవే కరిగిపోతాయండి. ఈ బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి, అవి అట్లా వస్తుండగానే మనము ఏదైనా ఒక ఐటము, ఫస్ట్ నేను ఒక ప్లేట్ చూస్తున్నాను చూడండి, ఇలా జస్ట్ డిప్ చేసి తీసానండి. నాకు చాలా రిజల్ట్ అని అయితే బాగా కనిపించింది. సో 2 to 3 టైమ్స్ అట్లా డిప్ చేయగా వచ్చింది. లైట్గా ఉన్నది. సో నేను ఏమనుకున్నా అంటే మేబీ దాంట్లోనే సోప్ చేస్తే ఇంకా బాగా వస్తుందనేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేశాను అనమాట. కొంచెం సేపు అట్లా సోప్ చేసి పెట్టాను. దాంతో ఒక 2 to 3 టైమ్స్ అలా డిప్ చేస్తే చూడండి కొత్త దానిలాగా వచ్చేసింది. తర్వాత మనం ఇంకో ఐటెం కూడా తీద్దామండి. ఈ స్పూన్కి చాలా అంటే చాలా బ్లాక్ మార్క్స్ ఉన్నాయండి. సో నేను అందుకనే అది వాటర్లో కంప్లీట్గా డిప్ చేసేసాను. ఇది కూడా అట్లాగే డిప్ చేసి పెట్టాను, ఎందుకంటే ఆ రెండు బాగా కూడా కొంచెం ఎక్కువగా ఇవి ఉన్నాయి, నల్లవి గారెల్లాగా అట్లాగా. సో నేను కొంచెం సేపు అట్లా వదిలేసాను. ఇదిగో చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు తీసి కూల్ వాటర్లో అట్లా ఒకసారి ముంచి లేపేసానండి. ఒక 2 మినిట్స్ అట్లా నీళ్ళల్లో వేసి పెట్టేసి అది అయిపోయినాక అది తీసి జస్ట్ మనం ఎక్సో కానీ విమ్ కానీ ఏదైనా కానీ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ తోటి అట్లా జస్ట్ స్క్రబ్ చేసుకుంటే చాలండి. ఇదిగోండి, ఇది కూడా ఇందాక మీరు చూసారు కదా, లోపల చాలా మటుకి స్టెయిన్స్ క్లియర్ అయ్యింది. బట్ ఇంకా ఉందండి, నేను ఒప్పుకుంటాను. బట్ చాలా మటుకి క్లీన్ అయితే అయ్యింది. లుక్ వైజ్ కూడా కొత్త వాటిలాగా వచ్చింది. నెక్స్ట్ మీరు ఎక్సో విమ్ పౌడర్ తోటి జస్ట్ అట్లా వాష్ చేసుకుని పౌడర్ తోటి నార్మల్గా మనం పాత్రలు ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నల్లపడకుండా ఉంటుందండి. సో ఈ స్టెయిన్స్, ఆ బ్లాక్ స్టెయిన్స్ ఉన్నాయి చూడండి, ఇంతకు ముందు చాలా ఉన్నాయండి, అది సగం పైనే పోయినాయి. నేను ఒక 1 అవరే డిప్ చేశానండి. మేబీ నైట్ అంతా సోప్ చేసి పెట్టుంటే ఇంకా బాగా క్లీన్ అయ్యేది అనేసి. లోపల ఇది బయటంతా బాగానే క్లీన్ అయింది, లోపల మటుకి ఇంకా కొంచెం ఉంది. సో నెక్స్ట్ టైం ట్రై చేసి అది కూడా పోగొట్టు